ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. చంద్రబాబు తన ఢిల్లీలో పర్యటనలో కేంద్రమంత్రులను కలిశారు. హస్తినలో సీఎం పర్యటన వివరాలను టీడీపీ యువ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాకు తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్తో చంద్రబాబు సమావేశమయ్యారని వెల్లడించారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు, పౌరుల స్థితిగతులపై జయశంకర్తో చర్చించారని, ముఖ్యంగా మనవాళ్లు ఎదుర్కొనే ఇమ్మిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరారని శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని అమలు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, విదేశీ కంపెనీలను ఏపీకి పంపించేందుకు సహకరిస్తామని కేంద్రం నుంచి హామీ లభించిందని తెలిపారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ ఎంతో కీలకమని, సింగపూర్తో భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చంద్రబాబు కోరగా, విదేశాంగ మంత్రి జయశంకర్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా కలిశారని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఏపీలో వ్యవసాయ రంగానికి గోదావరి పెన్నా ప్రాజెక్టు ఎంతో కీలకమన్న విషయాన్ని చంద్రబాబు కేంద్రానికి వివరించారని, ఈ ప్రాజెక్టుకు సహకరించాలని చంద్రబాబు చేసిన విజ్ఞాపనకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని వెల్లడించారు. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటన విజయవంతమైందని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. నిర్మలా సీతారామన్ గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది. ఏదైతే మొన్న ఫ్లడ్స్ వచ్చినాయో, వరదల వల్ల ముఖ్యంగా విజయవాడ పట్టణం మొత్తం కూడా అన్ని విధాలుగా కూడా చిన్నాభిన్నం అవడం జరిగిందో, చాలామందికి లక్షల్లో ఆస్తి నష్టం అనేది జరగడం జరిగింది. దాన్ని ఎదుర్కోవటానికి, దాన్ని అధిగమించడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే జీఎస్టీ ఉందో దానిపైన 1% సర్ఛార్జ్ కోరటం జరిగింది. రెండవది, అతి ముఖ్యమైనది, గోదావరి పెన్నా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పోలవరం పూర్తయితే ఆ నీటిని మనం పెన్నా దాకా తీసుకొచ్చేదానికి అన్ని ప్రణాళికలు కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే దానికి కేంద్రం వైపు నుంచి సహాయ సహకారాలు అందించమని చెప్పి కోరటం జరిగింది. ఏదైతే కెన్ బిట్వా మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో చేస్తూ ఉన్నారో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేంద్రం వైపు నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. అనంతరం మరో కేంద్ర మంత్రి జయశంకర్తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రభావం దేశంపై ఏ విధంగా ఉండబోతుందని చర్చించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని కోరారు. దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలను ముందుగా ఏపీకి తీసుకురావాలని చంద్రబాబు కోరినట్లు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. కేంద్ర మంత్రి గారితో కూడా ముఖ్యమంత్రి గారు కలవటం జరిగింది. ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ వైపు నుంచి కానీ ఇంట్రెస్ట్ చూపించేవారు ఎవరు వచ్చినా కానీ దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించండి. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము తీసుకున్నాము ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపించే సత్వం మాకుంది, చేసి చూపిస్తాం. ఏ డెలిగేషన్ వచ్చినా కానీ, ఏ దేశం వాళ్ళు వచ్చినా ఇన్వెస్ట్ చేయడానికి తప్పకుండా మా వైపు మళ్లించండి అని చెప్పి కోరటం జరిగింది. దీంతో పాటుగా సింగపూర్కి సంబంధించి ఏదైతే అమరావతిలో వారిని భాగస్వామ్యం చేయడం జరిగిందో దాన్ని పునరుద్ధరించమని చెప్పి కోరటం జరిగింది. ఆ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా జయశంకర్ గారిని కోరటం జరిగింది. దాని గురించి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.